అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఓ కార్యంలో మర్చిర్రు బట్టి సారు ఫోటోను గట్టిగానే సొట్లు పెట్టిర్రు అలా తీరును. ఏడాదిలో ఏం చేసిర్రని 1.5 కోట్ల అప్పులు కేటీఆర్ పెట్టిండు సర్కార్కు గట్టిగానే సొట్లు. తాగి బండ్లు నడిపొద్దు కన్న బిడ్డతోనే ఏపిచ్చింది పోలీస్ మేడం ఒట్టు. అప్పు ముప్పు అంటారు. ఈ మాట అందరికేమో గాని కాంగ్రెస్ వాళ్ళకు కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే కొన్నొద్దుల సందేహాల సర్కారు ఏడాదిలో చేసిన అప్పుల మీదనే తలో తీరు మాటన పట్టిరు, తట్టెడు మట్టి పోయబట్టిరు. ఉన్న తిప్పలు జాలనట్టు అప్పుల ముప్పు కూడా హ్యాండ్ పాటోలను ఆగం పట్టిస్తుంది గట్టిగానే. ఏం పొడిచిర్రని గింతగానం అప్పులు చేసిర్రనుకుంటా కేటీఆర్ ఫైర్ అయింది. ఇట్లా ఏం చేసింది లేదు గాని ఏడాదిలో ఎనలేని అప్పులు, 6 గ్యారెంటీలు అమలైందే లేదు, పిడికెడు మన్ను తీసింది లేదు, కొత్తగా కట్టింది లేదు. అప్పుడే 1.5 కోట్ల అప్పులు, రుణమాఫీ చేసింది లేదు, రైతు భరోసా ఇయ్యనే లేదు. మరి 1.5 కోట్లు ఎవరి పాలు? 2000 పింఛను 4000 కానే లేదు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 2500 ఊసే లేదు. తులం బంగారానికి దిక్కే లేదు. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్ రాలేదు. మరి 1.5 కోట్ల అప్పు ఎందుకయింది అనుకుంటా పాయింట్ టు పాయింట్ అరుచుకుంటా ఎక్స్లా రాసుకొచ్చిండు కేటీఆర్. ప్రాజెక్టులు కట్టించి మిషన్ కాకతీయ కింద చెరువులు కుంటలు బాగు చేసి, మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఆసరా పింఛన్లతోని అండగా నిలబడి 1000కి మీదనే సంక్షేమ గురుకుల బల్లు కట్టించి, హరితహారంతోని పచ్చదనం పెంచి, 2 లక్షల ఉద్యోగాలిచ్చి, అన్ని రంగాలల్లో తెలంగాణను నంబర్ 1 చేసి 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ సర్కార్ మీద ఏడాది ఏలువడిల్నే 1.5 కోట్ల అప్పు చేసిన వీళ్ళు విష ప్రచారం చేస్తుర్రు అనుకుంటా గరమైండు. ఇచ్చిన హామీలల్లా ఎన్ని చేసిర్రని ఇన్ని కోట్ల అప్పు ఎందుకు చేసిర్రో ఎందుకు ప్రశ్నించరు? జాగో తెలంగాణ జాగో అనుకుంటా రాసుకొచ్చిండు. ఆయన కేటీఆర్ అన్నాడని కాదు గాని కాంగ్రెస్ వాళ్ళు సర్కార్లకు వచ్చినప్పటి నాటి సంది బీఆర్ఎస్ అప్పులు చేసింది, ఆగం చేసింది అని మాట్లాడిరు కదా. మరి అన్ని చెప్పినాం, మనం కూడా అప్పులు చేస్తే అది కూడా హామీలు చక్కగా నెరవేర్చకుండా ఎంతసేపు పక్క పార్టీలనే మాటలంటే జనాలు ఊకుంటారా? కేటీఆర్ తీరు ఎక్స్లా రాసుకరాకున్నా గాని మందిలనైనా మాట్లాడుకుంటారుగా. మళ్ళోసారి ఓటేయాలంటే ఆలోచన చేస్తారు కదా. ఇవన్నీ ఆలోచన చేసైనా అటు అప్పులు ఇటు జనాల తిప్పల మీద ఏం నజరేస్తారో చూడాలిగా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుర్రు. ఏడుందయ్యా ఫ్రెండ్లీ పోలీసింగ్? అరే తప్పు చేసినోని కొట్టిరంటే ఓ లెక్కుంది గాని కంప్లైంట్ ఇద్దామని పోయిన వాళ్ళని కొడితే ఏమన్నా లెక్క పద్ధతి అంటారా చెప్పురి? ఎవరన్నా మనల్ని కొట్టినా తిట్టినా బిఎస్ కు పోయి కంప్లైంట్ కాగితం ఇచ్చొస్తే పోలీసు వాళ్ళు వచ్చి అర్చుకుంటారు, కేసు రాసి న్యాయం అయ్యేటట్టు చేస్తారు అనుకుంటాం. కానీ పోలీసు వాళ్ళే కామన్ పబ్లిక్ ను కొడితే, అది కూడా పోలీస్ స్టేషన్లను కొడితే ఏమనాలే? వికారాబాద్ జిల్లా కొడంగల్ సర్కిల్ దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తందుకు పోయిన ఈయనను కొట్టిండట ఎస్ఐ. ఆల్షంగా బయటకు వచ్చిన ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లా మస్తు తిరుగుతుంది. ఆయన పెట్టిన కేసు పైన ఏంది నన్ను ఎంక్వైరీ చేయమని అడిగితే అది నీకేం అవసరం, నువ్వు పెట్టిన కేసు తీసుకున్నా కదా నన్ను కొట్టిపోయి అంటే నా మీద ఎంక్వైరీ చేయండి, ఎఫ్ఐఆర్ తీసుకుంటాడా? ఎట్లా తీసుకుంటాడు? కొడతాడా? నువ్వు కొట్టి బయటికి తోలుతావా? బయటికి వెళ్ళి మాట్లాడు నువ్వు. దాంతోని ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అనుకుంటా అరుచుకుంటారు నెటి జనాలు. అయ్యా గీ తిప్పలుందని చెప్పుకునేటందుకు స్టేషన్ కు పోతే ఆడున్న పోలీసోలే తిప్పలు తెచ్చి పెడితే ఎట్లా? హోంశాఖ సీఎం తానుంటే ఇంకా భయం భక్తితో పనిచేస్తారేమో అనుకుంటే ఇట్లా చేస్తే ఏమనాలో ఏమో పొర్రి. అబ్బబ్బా ఏం ఆలత అయిపోయిందిలా కాంగ్రెస్ లీడర్లది. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ గురించి మర్చిపోతుర్రు అంటే చూడుర్రి పరిస్థితి ఎంత అధ్వానం ఉందో. పోనీ ఇది ఏ ఎమ్మెల్యేకో మంత్రికో జరిగిన అవమానం కాదు, ఖుద్దు మన డిప్యూటీ సీఎం బట్టి సార్కే అయింది. నిన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఉమ్మడి వరంగల్ పర్యటనకు పోయిండు కదా. ఇక ఆడ శాన జాగాలలో కొన్ని శంకుస్థాపన కార్యాలు, పోర్లతోని కలిసి తినుడు, సబ్ స్టేషన్లు షాల్ చేసుడు గిట్లా కొన్ని కార్యాలకు హాజరుపడ్డాడు. అయితే అందులోనే హన్మకొండల ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం కార్యం కూడా ఉండే. అలా కార్యం అన్నప్పుడు పోస్టర్లు గిన బానే ఉంటాయి కదా. అయితే ఆడ చీఫ్ గెస్ట్ వస్తున్న బట్టి సార్ ఫోటో అని మార్చిర్రు. అటెన్క ఆడున్నోళ్ళ దాంట్లోనే ఎవలో బాగా గమనించి చూస్తే సార్ ఫోటో లేదు. ఇక దబ్బ మళ్ళా ఫోటో తెచ్చి అంట పెట్టిరు
ముచ్చట్లు గిట్లా. ఇడ గమ్మత్ ఏందంటే బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో మర్చిర్రు. మీరు అట్లెట్లా యాది మరుస్తారు మా నాయకుడి ఫోటో అని బట్టి సార్ తర్పోలు గుర్రు గారు అన్నారు. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుడుతోని ఏందో ఏమో ఓ పనాపై చెప్పినప్పుడు సక్క చేయాలని తెలియదా, మీ పతారా మీరే ఒట్టిగా పల్సా చేసుకుంటారు కదా, ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట అంటే గిదే కావచ్చు. మీరు బందికి పని చెప్పకుండా ప్రతిపక్షాలకు ఎక్కిరిచ్చే ఛాన్స్ ఇస్తారు కదా అని మాట్లాడుకుంటుర్రు అంతా. ఏందో ఏమో ఈ నడవ సినిమా ఫంక్షన్లు అచ్చొస్తనే లేవు. మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు ఒక ఆమె జీవాయన, మళ్ళా నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ కి పోయి రాగా ఇద్దరు పోరగాలు జీవిడ్చిర్రు. వాళ్ళ కోసం పవన్ సారు దిల్ రాజు ఏం చేసిరో చూడుర్రి. ఈ నడమ సినిమా ఈవెంట్లకు గాశారం బాలేదనే చెప్పాలి. మొన్ననే అల్లు అర్జున్ పంచాద ఆయన దానికి ఇంకా పురాగా పరద పడక ముందే మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి తెరవడ్డది. ఆ సినిమా ఈవెంట్ కు పోయి వస్తుండగా రాజమండ్రి రంగంపేట మండలం ఏడీబీ రోడ్డుల కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో తిరిగి బైక్ మీద వస్తుంటే వ్యాన్ ఢీ కొట్టి మణికంఠ శరణ్ అనే ఇద్దరు వయసు పోరలు జీవిడ్చిర్రు. ఈ ముచ్చట తెలుసుడు ఆల్చం. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు 2 కుటుంబాలకు 5 లక్షలు, ఇటు సినిమా నిర్మాత దిల్ రాజు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ముచ్చట ఇట్లుంటే పండుగ పూట చేతికొచ్చిన పిల్లలు జీవిడిచేసరికి అయ్యవల బాధ చెప్పరాకుట అయింది. జర మీరు కూడా బండ్ల మీద పోయేటప్పుడు పైలం మనం సక్కగా పోయినా వచ్చేటోడు సక్కగా రాకపోతే మనకే కదా బాధ, ఏమంటారు పైలముల్లా? అయ్యవ్వలకు పిల్లలు అనేది ఒక ఎమోషన్. వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళు ఏం చెప్పినా వింటారు. అట్లనే ఓ బిడ్డతోని ఒట్టేపిచ్చింది ఓ పోలీస్ మేడం. అది కూడా ఎందుకు తెలుసా, ఇక మీరే చూడురి. అగో పోలీస్ మేడం తండ్రి పిల్లగాళ్లను ఎదురెదురు నిలబెట్టి ఏం మాట్లాడుతుందని చూస్తురా, ఆమె ఓ గొప్ప కార్యమే చేపిస్తుంది చూడుర్రి. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఇన్నరా ఏం చెప్పిస్తుందో, నాన్న నో డ్రింకింగ్, నువ్వు నాకు కావాలి అని చెప్పుడే ఆల్చం. బిడ్డ చేతు తీసుకొని ముద్దాడుకుంటా కంటి నిండా నీళ్ళు తెచ్చుకున్నాను ఆయన. ఉప్పల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన తండ్రిని మళ్ళా తాగొద్దని కన్న బిడ్డతోనే గిట్లా ప్రామిస్ చేపించింది SHO లక్ష్మీ మాధవి మేడం. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుడుతోని చూసిరా, ఎవరు చెప్పినా ఈయన నీళ్ళు పిల్లలు చెప్తే ఎట్లకై నింటారు. ఇట్లా ఒక్క తండ్రికే కాదు అందరు తండ్రులకు ఈ మెసేజు. ఎందుకంటే తండ్రి లేకపోతే పిల్లల బతుకు ఆగం. తండ్రి అనేటోడు అందరికి అక్కర, లేనోళ్ళకే ఆ బాధ తెలుసు. దయచేసి తాగి బండ్లు నడిపి మీ పిల్లలను ఆగం చేయకుర్రి అని కామెంట్లు చేస్తుర్రు అంతా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మైక్ టీవీ ముచ్చట్లు.